క్షయమైపోవు లోకము, యేసుని రాక తథ్యము. విడువకు జీవ మార్గము, మోక్షము నీకు ఖాయము. రాకడ వచ్చే యేసయ్య వచ్చు వేళాయగా. సిద్ధపడి మేలుకొనుము సంఘమా, సిద్ధపడి మేలుకొనుము సంఘమా. రాకడ వచ్చే యేసయ్య వచ్చు వేళాయగా. సిద్ధపడి మేలుకొనుము సంఘమా, సిద్ధపడి మేలుకొనుము సంఘమా. గురుతులు జరుగుతుండగా వృత్తి స్థితి వీడుమా. గురుతులు జరుగుతుండగా వృత్తి స్థితిని వీడుమా. సిద్ధను శుద్ధి చేయుమా, బుద్ధిని కలిగి ఉండుమా. నీ సిద్ధను శుద్ధి చేయుమా, బుద్ధిని కలిగి ఉండుమా. రాకడ వచ్చే యేసయ్య వచ్చు వేళాయగా. సిద్ధపడి మేలుకొనుము సంఘమా, సిద్ధపడి మేలుకొనుము సంఘమా. క్రీస్తు కొరకు, క్రీస్తు రాకడ కొరకు, క్రీస్తు అనుగ్రహించే పరలోకం కొరకు మనము సిద్ధపడాలి. అందుకొరకు మనము దిద్దపడాలి అంటే మనలోని కొన్ని తీసివేతలు జరగాలి. ఇదిగో దిద్దుబాటుకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, నేను దిద్దపడతాను, రాకడకు సిద్ధపడతాను. నాలో ఉన్న తీసివేతలు చేసుకుంటాను, తీసివేతలు జరిగిస్తాను. నాలో ఉన్నవి చెడు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే విసర్జిస్తున్నాను. ఇదిగో తీసివేతలు చేసుకుంటాను, నేను దిద్దపడతాను, రాకడకు సిద్ధపడతాను అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి జాగు చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం మీకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకందరూ ఆయుత్తపరచండి, మీ రాకడకందరినీ సిద్ధపరచండి. మీ కొరకు, మీ రాకడ కొరకు, మీరిచ్చే పరలోకం కొరకు సంసిద్ధతతో ఉండే కృపాభిషేకం బిడలపై కృమ్మరించండి. ఈ సభకు ప్రతిఫలముగా సంఘములో నూతనాత్మలు చేర్చబడునుగాక, సేవ విస్తరించునుగాక, పరిచర్య ప్రభలునుగాక, ప్రతి వ్యతిరేకత పాదపీఠమగునుగాక. తండ్రి, ప్రతి ఒక్కరిని దినదీనులతో నింపండి. యేసు ఘననామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి.